జనవరి 25 రెండు ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి నేషనల్ ఓటర్స్ డే. జనవరి 25 అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ ఏర్పడినటువంటి రోజు. 2011వ సంవత్సరం నుంచి ఈ రోజుని మనం నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటున్నాం. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్ కి కావాల్సినటువంటి పవర్స్ ని అందిస్తుంది. అలాగే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 325 మరియు ఆర్టికల్ 326 ఇవి రెండు కూడా ఓటు హక్కును ప్రజలకు ఇవ్వటం జరుగుతుంది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా. అలాగే మన భారత మౌలిక నిర్మాణం ఏదైతే ఉందో అందులోని మౌలిక అంశమైనటువంటి సావర్నిటీ, సార్వభౌమత్వానికి ఓటు అన్నటువంటిది ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. రెండవది వచ్చేసరికి టూరిజం డే అన్నటువంటిది. ఇటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి కావచ్చు, ఇటు ఎకనామిక్ గ్రోత్ కి కావచ్చు, ఇటు ఎకనామిక్ డెవలప్మెంట్ కి కావచ్చు, వీటన్నింటికి కూడా టూరిజం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అంతేకాదు మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ డి అన్నటువంటిది స్వేచ్ఛగా తిరిగేటటువంటి హక్కునిచ్చింది మన భారతదేశం అంతటా కూడా. ఇది మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా, ఇంక్లూజివ్ గ్రోత్ ని ప్రొవైడ్ చేయాలి, వెల్ఫేర్ ని ఇవ్వాలి అన్నట్టుగా మన డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశిక సూత్రాలు అన్నటువంటివి కూడా తెలియజేస్తాయి. సో మన భారతదేశంలో ఎలక్షన్స్ అన్నటువంటివి సరిగ్గా నిర్వహించబడి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అంటే దాని ద్వారా వచ్చేటటువంటి డెవలప్మెంట్ వల్ల ఇటు టూరిజం అన్నటువంటిది కూడా అభివృద్ధి చెందుతుంది.